వాళ్ళ గోత్రోద్భవస్య భూపతిరెడ్డి నామధేయస్య ధర్మపత్ని వినోది నామధేయస్య సహ కుటుంబానాం క్షేమ ధైర్య స్థైర్య విజయ అభయాయు ఆరోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకాం మోక్ష చతుర్విధ ఫలపురుష సిద్ధ్యర్థం సర్వే గ్రహానుకూల ప్రాప్త్యర్థం నూతన ఆసుపత్రి 100 పడకల ఆసుపత్రి ప్రారంభోత్సవ సమये యథాశక్తి శ్రీ మహాలక్ష్మి మహాగౌరీ మహాసరస్వతి స్వరూపస్య శ్రీ लक्ष्मीदेवता गणपति देवता पूजांकरिष्ये लक्ष्मी क्षेत्र समुद्रायतनयां श्रीरंगदामेश्वरीं दासीभूत समस्तदेवनिदां लोकैक दीपांकुरां आवाह जातवेदो लक्ष्मीमनभगामिनीं यस्यां हिरण्यं विन्देयं गामश्वं पुरुषानहम् अश्वपूर्वां रजमाद्यां हस्तिनाद प्रबोधिनीं श्रियं देवेमुपाह्मये श्रीर्मादेर्जुस्तां तासोऽस्मितां हिरण्यप्राकारमार्ध्वां जलन्तीं तृप्तां दर्पयन्तीं पद्मे स्थितां पद्मवर्णां स्वामिहो भवयस्त्रियं लक्ष्मी देवस्सक कीर्ति च वर्णासः प्रादुर्भूतोष्टिरास्मिन् कीर्तिमृद्धिं ददातु मे नमोऽस्तु भगवन् विश्वेश्वर महादेवाय नमो नमः सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः ओम शिवो नाम అన్నారు ప్లీజ్ संपूर्ण अनुग्रह प्राप्ति स्थानो मन्द्रेशमूर्जन्दुहाना तेन्द्रुवाकस्मानोमश्रेदो यशिवो नाम रूपाभ्यां या देवी सर्वमङ्गलां तयो सत्सां सर्वतो जयमङ्गलम् लाभस्तेषां जयस्तेषां कृतस्तेषां पराभव येषामिन्दु निभाकारो हृदयस्थो जनार्दन आपदां महत्कारं महदारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहं सर्वमङ्गलमाङ्गल्ये श्रिये सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके देवी नारायणे नमोऽस्ते ओम उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः शचीपुरन्दराभ्यां नमः पुरन्दरीवस्त्राभ्यां नमः ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदां त्वमेव प्रत्यक्षामि तत्त्वमसि तमेव केवलकर्तासि तमेव केवलमहत्तासि वास्तवस्मसि प्रत्यक्षेतिदेशं च विश्वदे वास्तवपुरुषदेवताभ्यो नमः अवानिजस्यम् अवापश्चादादो अवापुरस्तादो अवादरातादो दफलेरफलचक्ष्णेः बृहस्पतेः कुन्दनार्यबोधिके नमः स्नापयामि ॐ लोकते राजावरणं देवा बृहस्पते शं चतुष्पदे ओम शांति 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 ओम आयो फुल साइड को पटपन सर इसला पटपन श्रियं देवी उमासने श्रीमादेवी जुस्तां आसो प्राकारा माधुर्य चंद्रां प्रवासं अस्मिन् लोकेष्टावतारं तां पद्मिनीं क्षणमं प्रबुद्धे आलक्ष्मीर्मेनास्तां त्वम्रेः आदित्यवर्णेः तपसूजिदाता वनस्पतिस्तवक्षुल्वः अयं मुहूर्तः सुमुहूर्तस्तु नक्षत्रे
ఓం శతమానం భవతి శతాయుః పురుషస్యేంద్రియే ఆయుష్యేంద్రియే ప్రతిష్టదీర్ఘమాయు యజమాన్యస్య పరిపూర్ణాయు ఐశ్వర్య ప్రాప్తిరస్తు ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు మనోవాంఛా ఫల సిద్ధిరస్తు గోత్రం గోత్రాభివృద్ధిరస్తు వంశం వంశాభివృద్ధిరస్తు. రామచంద్ర గౌడ్ వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే డిస్పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగన్న వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే సుశాంత్, అలాగే హాస్పిటల్ సిబ్బంది వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. స్థానిక ఎంపీపీ సోదరిమణి గ్రామంతో పాటు దర్పల్లి మండలం మరియు డాక్టర్ ఆర్ భూపతి రెడ్డి గారికి స్వాగతం తెలియజేస్తూ, మరి చాలా ఎన్నికల కోడ్ వస్తున్నప్పటికీ చొరవ తీసుకొని ఇంత తొందరగా భూమి పూజకు కార్యక్రమానికి స్వీకారం చుట్టిన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, వారితో పాటు వేదికను అలంకరించిన ఇతర వివిధ నాయకులు అధికారులందరికీ కూడా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు, ప్రజాపాలన పేరుతోని ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఏర్పడిన 3 నెలల్లోనే ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి ఉచిత బస్సు సౌకర్యం కానీ, ఉచిత కరెంటు బిల్ కానీ, గృహాలకు 10 లక్షల వైద్య సబ్సిడీ కానీ, గ్యాస్ సిలిండర్ 500 గ్యాస్ సిలిండర్ కానీ, అలాగే వడ్డీ లేని రుణం డ్వాక్రా గ్రూప్లకు 10 లక్షల రుణం, వడ్డీ లేని రుణం కానీ, ఎన్నో సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని కూడా మరి మన ఎమ్మెల్యే గారు చాలా చొరవ తీసుకొని తక్కువ సమయంలో 2 నెలల కాలంలోనే మన దర్పల్లి మండలానికి దాదాపు 130 కళ్యాణ లక్ష్మి చెక్కుల్ని పంపిణీ చేయడానికి కృషి చేసిన ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఈరోజు ఇక్కడ మొదలుపెట్టిన 100 పడకల ఆసుపత్రితో పాటు ఎన్నికల్లో మనం హామీ ఇచ్చినవి చాలా ఉన్నాయి సార్. ఇంకా దర్పల్లి టౌన్ మున్సిపాలిటీగా మార్చడం కానీ, కాలేజీలకు కాంపౌండ్ వాళ్ళు కానీ, సిటీ లైట్ దర్పల్లి స్ట్రీట్ లైట్ కానీ, సెంట్రల్ లైటింగ్ కానీ ఇంకా పెండింగ్లో ఉన్నాయి. ఎన్నికల కోడ్ వస్తుంది కానీ ఎన్నికల కోడ్ అయినాకైనా చాలా తొందరలోనే మనం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి కృషి చేయాలని చెప్పేసి ఈ సభాముఖంగా మీకు తెలియజేస్తూ, మరి ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. రోజు మన నిజామాబాద్ రూరల్ నియోజకవర్గంలో దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో మరి 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని నిర్మించుకోవడానికి ఇక్కడ శంకుస్థాపనతో పాటు భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా నాతో పాటు వచ్చినటువంటి మరి డిఎంహెచ్ఓ గారు, ఎంఆర్ఓ గారు, మరి అధికారులు, ఎంపీపీ సోదరిమణి, అదేవిధంగా కాంగ్రెస్ శ్రేణులు శేఖర్ గౌడ్ గారు, ముప్ప గంగారెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షులు బాలరాజు గారు, అదేవిధంగా మిట్టపల్లి గంగారెడ్డి గారు, మనోహర్ గారు, భగవాన్ రెడ్డి గారు, సింగిల్ విండో చైర్మన్ రామచంద్ర గౌడ్ గారు, వేరే మండలాల నుండి వచ్చినటువంటి మండల ప్రెసిడెంట్లకు, పెద్దలు కంచెట్టి గంగాధర్ గారు, ఎల్లయ్య గారికి, అదేవిధంగా మండల బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడైనటువంటి శ్రీనివాస్ గారికి, సంతోష్ రెడ్డి గారికి, నవీన్ గౌడ్ గారికి అందరు కూడా పేరు పేరున మరి ఇక్కడ ఆ గ్రామం నుండి వచ్చినటువంటి మహిళా సోదరిమణులకు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ శ్రేణులు, మరి పెద్దలరా, అదేవిధంగా పత్రికా విలేకరులకు నమస్కారం. ఇవాళ చాలా శుభదినం. 2001లో మేము తెలంగాణ ఉద్యమంలో ఉన్నప్పటి నుండి మరి దర్పల్లి మండల హెడ్ క్వార్టర్లో నిజామాబాద్ డిస్టిక్ హెడ్ క్వార్టర్కు
50 కిలోమీటర్లు 45 నుండి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇక్కడ ఒక 100 బెడ్ల హాస్పిటల్ కావాలని చెప్పి ప్రజలు కోరుకున్నటువంటి మనం 20 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. సరే, అప్పుడైతే సమైక్యాంధ్రలో ఉండే, తర్వాత తెలంగాణ రాష్ట్రం వచ్చినాక 10 సంవత్సరాలు అయింది. ఇవాళ దానికి ఒక తుది రూపు వచ్చి ఇవాళ మనం భూమి పూజ చేసుకుంటాము. ఈ 100 బెడ్ల పడకల ఆసుపత్రి కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవాలనుకున్నప్పుడు ఈ పాతది మనది ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ ఉంది, అది మధ్యన ఉంది, జాగా 5 ఎకరాలు ఉంది. కానీ మరి దాన్ని షిఫ్ట్ చేస్తే కానీ ఇక్కడ మొత్తం ఈ బిల్డింగ్ మనకు ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ఇది 75,000 స్క్వేర్ ఫీట్ అనమాట. అంటే ఒక్కొక్క ఫ్లోర్ 25,000 చదరపు అడుగులు వస్తుంది. సో దాంతోపాటు మన ఫ్యూచర్లో ఎక్స్పాన్షన్ కావాలా, మనకు మార్చరీ కానీ అంబులెన్స్ స్టాండ్ కానీ ఇంకా అన్ని రకాలుగా ఫుల్ పేజ్లో ఒక 100 బెడ్ల హాస్పిటల్ ఉండి మనకు కావాల్సిన వసతులన్నీ కావాలంటే 5 ఎకరాలు ప్లేస్ అవసరం ఉంటుంది. అయితే గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏంటంటే ఏదో ఎలక్షన్లు వచ్చినాయి కదా ఆగమాగం మరి చేద్దామని చెప్పి ఏదో కాంగ్రెస్ గ్రౌండ్లో ఒకటి వేసిండు. అక్కడ తీరా చూస్తే అది జూనియర్ కాలేజ్ గ్రౌండ్, డిగ్రీ కాలేజ్ ఉంది. ఆ ఉన్న భూమి హాస్పిటల్ తీసుకుంటే మరి ఈ భూమి ఏమవుతుంది, మళ్ళీ దీనికి వేరేది వాడుకోకుండా బాగుండదు అని చెప్పి మన ఆ భూమి హాస్పిటల్ మన కాలేజ్ వాళ్ళకి ఇచ్చి ఇక్కడ మరి కలెక్టర్ గారు రిక్వెస్ట్ చేసి ఇక్కడ మనం ఇక్కడ ఉన్న హాస్పిటల్ కూడా బీసీ వెల్ఫేర్ కదమ్మా, బీసీ హాస్టల్, బాయ్స్ హాస్టల్, బీసీ బాయ్స్ హాస్టల్లో కొంచెం ప్లేస్ ఉంది, ఖాళీ ఉంది. మరి అన్నప్పుడు దాంట్లో ఈ హాస్పిటల్కి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ వల్ల ఆక్సిజన్ కానీ ఎలక్ట్రిసిటీకి సంబంధించిన కానీ ఇవన్నీ కూడా అక్కడ చేపించి మళ్ళీ ఈ బిల్డింగ్ అక్కడ షిఫ్ట్ చేయడానికి పర్మిషన్ తీసుకొని అవసరమైతే ఈ బిల్డింగ్ కూడా డిస్మాంటిల్ చేసి ఇక్కడ ఒక కొత్త బిల్డింగ్ కట్టాలి 5 ఎకరాలలో. ఎందుకంటే ఇది చుట్టూరు ఒక 50 గ్రామాలు ఉన్నాయి. రాబోయే కాలంలో మన అందరూ అంటే ప్రభుత్వం మనది ఉంది కాబట్టి మరి ఇక్కడ మున్సిపాలిటీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఎప్పటికి కూడా గతంలో ఇంకా మన భవిష్యత్తులో ఇంకొక 30 నుండి 40 సంవత్సరాల వరకు కూడా ఇబ్బంది కాకుండా ఉండడానికి అవసరం ఉంటే ఇంకా పెంచుకోవడానికి కెపాసిటీ ఇక్కడ 5 ఎకరాలలో మనం చేసుకున్న ఇదంతా ప్రాసెస్ జరిగింది మనం వచ్చిన 3 నెలల్లోనే. నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ ఖచ్చితంగా నిర్మించాలన్నప్పుడు ఇవన్నీ అడ్డంకులు కూడా మరి ఎంఆర్ఓ గారు మన హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు అందరూ కూడా సహకరించారు. ప్రజల కోరిక ఉంది మరి ఇక్కడ చేయాలనుకున్నప్పుడు అన్నీ కూడా ఒక 45 రోజులలోనే ఇవన్నీ జరిగిపోయినాయి. కలెక్టర్ గారి సహకారంతో మనకు మన కమిషనర్ హెల్త్ కూడా మా ఫ్రెండే ఉన్నాడు అజయ్, నేను డాక్టర్ కాబట్టి ఇక్కడ కొంచెం సులువు అయింది ఇదంతా. సో అల్టిమేట్గా ఇలా మనం భూమి పూజ చేసుకున్నాము. మన కాంట్రాక్టర్ కూడా కరుణాకర్ గారు, ఆయన చాలా పెద్ద కాంట్రాక్టర్, చాలా బిల్డింగ్లు కట్టిండు. నాకు చెప్పాడు 15 నెలలు కట్టిస్తా సార్ మీకు అని. నాకు నచ్చింది. సరే 15 నెలలు కాకుండా 18 నెలలు. అయితే ఇవాళ భూమి పూజ చేసుకున్నాం. మనకు ఖచ్చితంగా ఒక సంవత్సరంన్నర లోపల మళ్ళీ ఇది మనము హాస్పిటల్ ఇనాగ్రేషన్ కూడా పెట్టుకున్నాం హెల్త్ మినిస్టర్ గారితో. మరి మన హెల్త్ మినిస్టర్ గారితో కూడా మాట్లాడినప్పుడు ఆయన అన్నాడు ఎలక్షన్ కూడా వస్తుందేమో, మరి నాకు సంగారెడ్డిలోనే అక్కడ మా కాన్సెన్స్ వెళ్ళి మా జిల్లాలో నేను చాలా పనులు ఉన్నాయి, నేను వస్తారు రాను భూపద్ము కానిచ్చేయనంటే ఆయన పర్మిషన్తో మనం ఇలా ఫౌండేషన్ వేసుకోవడము భూమి పూజ చేసుకోవడం జరిగింది. అంటే ఈ విధంగా ఎన్ని అడ్డంకులు ఉన్నా ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇది 33 కోట్లది. సో దీంట్లో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, జనరల్ మెడిసిన్, గైనకాలజీ, ఎక్స్రే, అల్ట్రాసౌండ్, ఇక 100 బెడ్ల పడకల ఆసుపత్రికి ఏం కావాలనో అది ఉన్నాయి. ఇవాళ మనకు చుట్టుపక్కల 50 గ్రామాలు మీరు నిజామాబాద్ పోయే అవసరం లేదు. ఈవెన్ ఇప్పుడు సిరికొండ మొత్తం మండలు, ఇందల్వాయి మండలు, మన దరిపల్లి మండలు, పెద్ద పెద్ద గ్రామాలని వీరందరూ కూడా ఇది ఒక హెల్త్ సెంటర్గా ఉంటుంది. దీంతో తప్పకుండా ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా మనకు ఇక్కడ డాక్టర్లను, స్టాఫ్ను, ఎక్విప్మెంట్ను అన్నీ కూడా ప్రొక్యూర్ చేసి ఒక మంచి మెడికల్ సెంటర్గా ఇక్కడ తయారు చేసుకున్నాం. అయితే ఇవాళ మనం చూస్తూ ఉన్నాం, మనం ఎన్నికలలో ఏదైతే చెప్పినామో అది 100 రోజులలోనే ఎన్నో పనులు చేసినాం. ఇక్కడ అక్కడ మహిళా సోదరులు ఉన్నారు, ఇంకా వాళ్ళు వినాలి. అప్పుడు 6 గ్యారెంటీ పథకాలు చెప్పినాం. మేము చెప్పినాం అది సోనియా గాంధీ గారి మాట, మరి కాంగ్రెస్ పార్టీ మాట అంటే మాట తప్పది. తెలంగాణ ఇచ్చిన పార్టీ, స్వాతంత్రం తెచ్చిన పార్టీ, మరి దేశం కొరకు ప్రాణాలు ఇచ్చినటువంటి పార్టీ, దేశం కొరకు జైలుకి పోయినటువంటి పార్టీ మరి సోనియా గాంధీ గారు
మాట ఇస్తే మాట తప్పరని చెప్పినా మీరందరూ కూడా నమ్మి మరి మమ్మల్ని ఆదరించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొచ్చిన తర్వాత ఇవాళ 25,000 కోట్ల మంది మహిళలు ఇప్పటివరకు ఫ్రీ బస్ టికెట్లో ప్రయాణం చేసి మనం చూసాం. మనం భద్రాచలం రామాలయం కానుండి మరి సమ్మక్క సారలక్క కానీ మన వేములవాడ రాజరాజేశ్వరు కానీ బాసర టెంపుల్ కానీ ఇవాళ తెలంగాణ దేవాలయాలని కిటకిటలు ఆడుతూ ఉన్నాయి. అన్ని విధాలుగా స్కూల్ పిల్లలు వాళ్ళ పిల్లలు హైదరాబాద్ ఉంటే పోయి చూసి వస్తున్నారు. కోపం ఉంటే తల్లిగారింటికి వెళ్ళిపోతారు. అంటే రకరకాల వాళ్ళందరికీ అన్ని విధాలు కూడా వాడుకుంటారు. అదేవిధంగా ఇవాళ ఆరోగ్యశ్రీ పథకము ఏదైతే ప్రిస్టేజియస్గా రాజశేఖర రెడ్డి గారు స్థాపించారో అప్పుడు పేదలకు కూడా కార్పొరేట్ వైద్యం ఇవ్వాలని దాన్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాల నుండి నీరు గార్చింది. ఇవాళ ఏ హాస్పిటల్ అయినా కానీ మా దగ్గర ఆరోగ్యశ్రీ లేదంటారు, లేకుంటే వైట్ కార్డు లేదంటారు, ఇంకేదో లేకుంటే మీరు 2 లక్షలు వస్తున్నాయి మీకు ఈ ఆపరేషన్కు 4 లక్షలు అయితే మిగతా 2 లక్షలు మీరు కట్టాలనే పరిస్థితుల్లో మరి దాన్ని రివైవ్ చేయాలని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి 2 రోజులకే మరి ఆరోగ్యశ్రీని కూడా అందులో ఉన్నటువంటి వ్యాధుల సంఖ్య కూడా పెంచి 10 లక్షలకు పెంచడం జరిగింది. అదేవిధంగా మీరు చూస్తూ ఉన్నారు ఇక్కడ మహిళలే అందరూ కరెంటు బిల్లు కట్టేది ఇలా 200 యూనిట్ల కరెంటు కూడా ఫ్రీ ఇస్తున్నాం. జీరో బిల్లు కొంతమందికి వస్తుంది, ఇంకా వస్తుంది ఇప్పుడు కొంత బిల్లింగ్ అయితే వచ్చింది. అంటే రైతులకు ఉచిత కరెంట్ ఇచ్చినాం. ఇవాళ భూమి లేని వాళ్ళకు నిరుపేదలకు ఇంటికి కూడా కరెంటు ఫ్రీ ఇస్తున్నాం. అదేవిధంగా 500 రూపాయలకే సిలిండర్. ఇంతకుముందు అసలు దీపం పథకం కింద రాజశేఖర రెడ్డి గారే మొత్తం అందరు కూడా ఎవ్వరు కూడా కట్టెలపై వాడద్దు, మరి దాంతో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి, మళ్ళీ ఫారెస్ట్ దెబ్బతింటుంది, మనము వన సంపద దెబ్బతింటుందని దీపం పథకం ప్రారంభించి అప్పుడు 400 రూపాయలకి సిలిండర్ ఇచ్చారు. ఇవాళ ఇక కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కలిసి ఇవాళ 1200 చేస్తే మరి మొన్న ఏదో ఎన్నికలు వస్తున్నాయని చెప్పి 200 తగ్గించింది. కానీ ఇవాళ ప్రతి పేదవానికి 500 రూపాయలకే సిలిండర్ ఇస్తా ఉన్నాం. ఇక మస్తు చెప్పారు ఇంతకుముందు గత ప్రభుత్వం తెలంగాణ వచ్చిన తర్వాత మేము డబుల్ బెడ్రూమ్లు కట్టిస్తాం, దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు, ఇంటింటికి ఒక ఉద్యోగం అన్నారు, గిరిజనులకు 12% రిజర్వేషన్ అన్నారు. రకరకాల వేస్తే కూడా 10 ఏళ్ళు మనం మోసపోయినాం కానీ మనకేం కాలే. ఉన్న భూములు గుంజుకున్నారు, ఉద్యోగాలు రాకుండా చేసిండ్రు. ఒక ఉద్యోగం కూడా ఇవాళ మొత్తం ఇంకా పేపర్లు లీక్ చేసి కోర్టులు కేసులు వేసి రకరకాలుగా చేసిండ్రు. ఇవాళ మనం వచ్చిన తర్వాత మీరు అందరు కూడా తెలిసి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్లో కానీ హెల్త్ డిపార్ట్మెంట్లో కానీ ఇవాళ టీచింగ్ డిఎస్సి తరఫున కానీ మొత్తం మీద 30,000 ఉద్యోగాలు మనం భర్తీ చేసాం 3 నెలల్లో. చెప్పుండొచ్చు వాళ్ళు మేము నోటిఫికేషన్ ఇచ్చినా మీరు ఇచ్చిరా అని. నోటిఫికేషన్ ఇస్తే ఉద్యోగం రాదు, అపాయింట్మెంట్ ఇస్తే ఉద్యోగం వస్తుంది. అంటే వాళ్ళు అపాయింట్మెంట్స్ ఇచ్చినాం, మీలాగేదో కోట్ల కేసులు వేసి ఒక నోటిఫికేషన్ ఇచ్చి లేకుంటే పేపర్లు అమ్ముకొని పిల్లల ప్రాణాలు తీయలేదు. ఇవాళ ఇట్లా చాలా కార్యక్రమాలు జరుగుతామని మొన్న 11th నాడు 11వ తారీఖు నాడు పెద్దలు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అక్కడ డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంచిగా లేవు వాళ్ళు ఇస్తలేరు అని చెప్పి మనం ఇందిరా ఇల్లు ఇస్తున్నాం. ఎక్కడైతే మీ సొంత జాగా ఉందో అక్కడ మీరు కట్టుకోవడానికి 5 లక్షల రూపాయలు పేదవారికి, అదే ఎస్సీ ఎస్టీ అయితే 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి అక్కడ ప్రారంభోత్సవం కూడా చేసుకోవడం జరిగింది. మీకు అందరూ కూడా తెలిసి మన నియోజకవర్గానికి కూడా 3,500 ఇళ్ళు శాంక్షన్ అయ్యాయి. దాని మీద కూడా మీకు ఇప్పుడు మన ఈ ప్రజాపాలనలో భాగంగా మీరు అభయహస్తం కింద ఏదైతే అప్లికేషన్స్ ఇచ్చారో అవన్నీ కూడా మళ్ళీ సర్వే చేస్తారు, చేసి మీ ఇంటింటికి వచ్చి ఎవరికి ఇల్లు ఉంది నిజమా కాదా, వాళ్ళకు మరి జాగు ఉందా, జాగుంటే వాళ్ళదైనా కాదా, ఇవన్నీ కూడా చేసి లబ్ధిదారుల లిస్టు తయారు చేసిన తర్వాత దాంట్లో అట్టడుగులు ఉన్న వరకు మొదలు ఇస్తాం. దానికి కలెక్టర్ గారు చైర్మన్ ఉంటారు, మనందరం కూడా సహకరించాలి మీరు అందరూ కూడా. ఎందుకంటే ఫస్ట్ ఇల్లు లేని వానికి ఇల్లు ఇవ్వడం అనేది ప్రాధాన్యత. సో ఈ విధంగా ప్రభుత్వం ఏది చెప్పినా అని చేసుకుంటా పోతుంది. ఇప్పుడు రైతులు కూడా ఇక్కడ దర్పల్లి రైతులు చాలామంది ఉన్నారు. ఇంతకుముందు రైతు భరోసా పేరు మీద, రైతు బంధు పేరు మీద మరి గుట్టలకు, చెట్లకు, హైవేలకు, మరి ప్లాట్లకు కూడా రైతు బంధు ఇచ్చారు. వ్యవసాయం చేసే వాళ్ళు కాదు, అంత హైదరాబాద్ నుండి 100 ఎకరాలు ఉన్న వాళ్ళు. ఇవాళ మేము రైతు భరోసా పేరు మీద 5 ఎకరాల వరకు ఇస్తామన్నాం, అవసరం ఉంటే 5,000 ఎక్కువ ఇస్తాం, కానీ నిజమైన రైతులకు ఇస్తాం, అది కూడా కౌలు రైతులకు కూడా ఇస్తామని చెప్తా ఉన్నాం. ఒక రైతు బంధు పేరు మీద రైతులకు రావాల్సిన అన్నీ కూడా కట్ చేసారు. ఇవాళ రైతుకు పంట పండించే పంట బీమా కానీ, అదేవిధంగా డ్రిప్ ఇరిగేషన్ మీద సబ్సిడీ కానీ, పనిముట్ల మీద సబ్సిడీ కానీ, ఫర్టిలైజర్ మీద కానీ, సీడ్ మీద కానీ ఏమీ లేకుండా అన్నీ కూడా కట్ చేసి ఒక రైతు బంధు పేరు మీద 5,000 రూపాయలు ఇచ్చి చేతులు దుక్కున్నారు. ఇవాళ రైతుకు పంట గిట్టుబాటు ధర ఇవ్వాలని అంటే 10 కిలోలు కట్ చేసారు. అందుకే కాంగ్రెస్ పార్టీ ఏమంటుంది, రైతులకు గిట్టుబాటు ధర రావాలనంటే
ఈ మధ్యవర్తులు కాదు, ఈ చీకటి బిల్లులు బీజేపీ వాళ్ళు తెచ్చినటువంటి బిల్లులు కాదు, మనకి ఇవాళ రైతులకు గిట్టుబాటు ధర చట్టబద్ధత ఇవాళ పార్లమెంట్లో అని అడుగుతా ఉన్నాం. దానికి బీజేపీ వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఇంతకుముందు రైతులకు వ్యతిరేకంగా ఒక నల్ల చట్టాలు తెచ్చారు. దానికి కొన్ని వేల మంది రైతులు ఢిల్లీలో ధర్నాలు చేసి వేల మంది రైతులు చనిపోయినటువంటి సందర్భం. నేను చెప్తా ఉన్నాను కదా, భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఏ ప్రభుత్వం కూడా ఒక చట్టం తెచ్చిన తర్వాత దాన్ని యాజ్ ఇట్ ఈస్గా వాపస్ తీసుకున్న చరిత్ర ఓన్లీ బీజేపీ ప్రభుత్వంలో ఉన్నాయి. రైతులకు సంబంధించినది ఏదైనా చట్టం తెస్తారు, దాన్ని అమెండ్మెంట్ చేస్తారు, మార్పులు చేర్పులు చేస్తారు. కానీ రాజ్యసభలో లోక్సభలో చట్టం పాస్ అయిన తర్వాత అది ప్రెసిడెంట్ గారు సంతకం పెట్టిన తర్వాత గెజెట్ ఏర్పడిన తర్వాత కాన్స్టిట్యూషన్లో చేంజ్ వచ్చిన తర్వాత దానిలో అమెండ్మెంట్ అయిన తర్వాత ఒక చట్టం ఏర్పడిన తర్వాత దాన్ని మళ్ళీ తీసేయడానికి మళ్ళీ చట్టం పెట్టిరు. ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ జరగలేదు ఎక్సెప్ట్ మోడీ ప్రభుత్వం తప్పితే. అలాంటి నల్ల చట్టాలు తెచ్చినటువంటి ఇవాళ బీజేపీ వాళ్ళు ఇవాళ మీరు రైతులకు గిట్టుబాటు ధర కావాలా, మీరు అసలు పార్లమెంట్లో బిల్లు పెట్టండి అని అంటే దాని మీద సపోర్ట్ చేస్తలేరు. ఎవరో అదానికో అంబానికో లేకుంటే వాళ్ళ గోడౌన్స్ ప్రైవేట్ అంటే ఏమంటారు దాన్ని, ఈ వ్యవసాయాన్ని కార్పొరేట్ వ్యవసాయం పేరు మీద వాళ్ళకి అమ్మాలని ప్రయత్నం చేస్తాము. ఇవాళ బీసీలకు అన్యాయం జరుగుతున్నదని చెప్పి బీసీ జనగణన మేము చేద్దామనని తెలంగాణ రాష్ట్రం 29 రాష్ట్రాల్లో మొట్టమొదటి రాష్ట్రం అసెంబ్లీలో తీర్మానం చేసి బీసీ కులాలకు సంబంధించిన జనగణన నిర్మించాలా, దాన్ని అంటే చేయాలా, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ జనాభా ఎంత, వాళ్ళ ఆస్తులు ఏంది, వాళ్ళ చదువు ఏంది, వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు ఉన్నాయి, ఎంతమంది వాళ్ళ ఇన్కమ్ ఎంత నెలవారీ స్టడీ చేయడానికి బీసీ జనగణన అంటే దానికి కూడా బీజేపీ సపోర్ట్ ఇస్తలేదు. ఏమనంటే నేనే బీసీ ఉన్నా కదా మోడీ అంటారు. అంటే మోడీ ఒక్కటి బీసీ ఉంటే సరిపోతుంది, అందరు బీసీలకు న్యాయం జరగాలి కదా. ఇవాళ అరవింద్ అంటుండు. అందుకనే ఇవాళ బీసీ జనగణన చేయడమే కాకుండా నిన్ననే ప్రభుత్వం అనౌన్స్ చేసి మీరు అందరూ కూడా గమనించండి, 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ప్రతి బీసీ కులానికి సపరేట్గా ఫండ్ పెట్టి వాళ్ళ స్థితిగతులు అంతా అయిన తర్వాత వాళ్ళకి అవసరాన్ని బట్టి వాళ్ళ ఒక్కొక్క వృత్తికి ఒక అవసరం ఉంటుంది. ఇవాళ పద్మశాలు ఇస్తున్నారు వేవర్స్, వాళ్ళకి అవసరాలు వేరే ఉంటాయి. అదే గౌడ ఉన్నారు, గౌడ అవసరాలు వేరే ఉంటాయి. సో వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళ వృత్తులను బట్టి వాళ్ళ పేరు మీద కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి స్పెషల్ ఫండ్ ఇచ్చి వాళ్ళ అవసరాలు తీర్చేటట్టు వాళ్ళకి ఉపాధి కల్పన, వాళ్ళ జీవితాలు బాగుపడాలనే ఉద్దేశంతోనే 16 కార్పొరేషన్లు ఏకకాలంలో ఏర్పాటు చేసామంటే మామూలు విషయం కాదు. ఇట్లా ఇవాళ నిన్న కాకముందు ఇంకా స్త్రీ శక్తి మీటింగ్ కూడా అయింది, మీకు అందరు కూడా తెలుసు. నిన్ననే నేను మీటింగ్లో కూడా ఉన్నా. నేను 1,00,000 మంది మహిళలతో మీటింగ్ పెట్టడం అనేది చరిత్ర తెలంగాణలో కాదు, నేనైతే చూడలేదు. అక్కడ ఏమన్నారు, 1,00,000 కోటి మంది మహిళలు ఒక గ్రూపులలో తయారు కావాలా, 10 మందికి ఒక గ్రూప్ అనుకుంటే ఇవాళ 63 లక్షల మంది మాత్రమే గ్రూపులలో ఉన్నారు. ఇంకా 40,000 మంది 40 లక్షల మంది గ్రూపులో చేరి 1 కోటి మందితోని మహిళా శక్తి పేరు మీద ఇక్కడ గ్రూపులు ఏర్పాటు చేసుకొని ఒక్కొక్క గ్రూపుకు ₹1,00,000. 10 లక్షలు కాదు, ఇంతకుముందు ప్రభుత్వం 10 లక్షలు అన్నది. కానీ 10 లక్షలు కాదు కదా, ₹1 ఇవ్వలే, ఉల్టా మితికి 0 మితి పోయి చారణ మితి అయింది, చారణ మితి పోయి ఇంకా మితికి మితి అయింది కానీ ₹1 కన్సెషన్ ఇవ్వలే వాళ్ళకి. ఇవాళ ఒక్కొక్క సంఘానికి అక్కడ ఉన్న అక్కలు మీరు వినాలి, ఒక్కొక్క సంఘానికి ₹1,00,000 0 మితితోని, 0 వడ్డీ అంటారు కదా, సున్నా వడ్డీ, మీకు వడ్డీ లేదు. ఒక్కొక్క సంఘానికి ₹1,00,000. ఇవాళ మహిళలను ₹1,00,000 లక్షాధికారులు చేయడం కాదు, ఇవాళ మహిళలను కోటీశ్వరులు చేయాలన్నదే ఈ ప్రభుత్వ లక్ష్యం. మీరు చూస్తూ ఉన్నారు. ఇంకొకటి ఇలా టీ సేఫ్ అని ఒక యాప్ కూడా తయారు చేసింది గవర్నమెంట్. దాంట్లో ఏంటంటే మహిళలు ఎక్కడ పోయినా యాప్లో ఎంటర్ అయితే మీరు ఎక్కడ ఉన్నా పోలీసులకు తెలుస్తుంది, ఏదైనా ఆపదలు ఉన్నా వెంటనే మీకు ఆదుకోవడానికి. తక్కువ 100 డయల్ 100 లాగా, అంటే ఎక్కడున్నా మనం ఆ యాప్లో మనం ఎంటర్ అయినాం అనుకో, డయల్ 100 లాగా ఎక్కడున్నా కన్సర్న్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ పోతుంది, మీ లైవ్ ట్రాకింగ్ ఉంటుంది అన్నమాట. అలా ఆ యాప్ కూడా మీరు అందరు కూడా మీ పిల్లలకి చెప్పి డౌన్లోడ్ చేసుకోండి. కాలేజ్ పిల్లలు కానీ ఎవరైనా కానీ టీ సేఫ్ అనే యాప్ గవర్నమెంట్ నిన్న ప్రారంభించింది. ఈ విధంగా మహిళలకు పెద్దపీట వేస్తూ ఉన్నాం. ఇవాళ యువకులకు ఇలా 11,000 పెట్టి డిఎస్సి వేస్తూ ఉన్నాం. పిల్లలు 30,000 మందికి ఉద్యోగాలు ఇచ్చినాం. ఈ రైతులకు పంట బీమా పథకాన్ని పూర్తిగా రైతులకు ₹1 కట్టకుండా 100% ప్రభుత్వమే భరించి ఇవాళ పంట బీమా పథకాన్ని మళ్ళీ మనం పునరుద్ధరించినాం. ఇవాళ మొన్న మేము కూడా చూసినాం వర్చువల్గా మెంట్రస్పల్లి రైతు వేదికలను కట్టిరు, దాంట్లో పని లేదు. ఇక అంతా
ఈ వేరే దానికి వాడుతున్నారని చెప్పి ఇవాళ రైతు వేదికలు కూడా ఏ విధంగా వాడుకోవాలని ఆలోచించి రైతులకు సాంకేతిక పరమైన పరిజ్ఞానంతో ఇంకా రైతులను ఏ విధంగా జీవితాలు పంటలు ఎట్లా పండాలని దాని మీద సైంటిఫిక్గా సైంటిస్టులతోనే మీరు నేరుగా మాట్లాడడానికి రైతు నేస్తం పేరు మీద ప్రతి రైతు వేదికలలో ఈ ఉగాది లోపల మీకు అందరు కూడా వీడియో కాన్ఫరెన్స్ ఫెసిలిటీ ఉంటుంది. మీరు మన మంగళవారం నాడు తర్వాత అదేవిధంగా శుక్రవారం నాడు 2 రోజులు మీరు డైరెక్ట్ సైంటిస్టులతో మాట్లాడచ్చు. మీరు పంట దున్నే అక్కడి నుండి పంట అమ్ముకునేదాకా ఎట్లా దున్నాలా, దాంట్లో మార్పులు చేర్పులు ఏంది, విత్తనాలు ఏంది, దానికి ఏ విధంగా ఎరువులు వేయాలా, మరి పంటకు వచ్చిన తెగుళ్ళు కానీ రోగాలు ఉంటే దాన్ని ఎట్లా అరికట్టాలా, వాటర్ మేనేజ్మెంటు, అదే కాకుండా పండించిన పంటని ఎట్లా అమ్ముకోవాలా, మార్కెటింగ్ ఫెసిలిటీస్ ఏంది, ఇవన్నీ కూడా దాని కొరకు రైతు నేస్తం ప్రారంభించాం. ఈ విధంగా అంటే వచ్చిన 100 రోజులలోనే చాలా పనులు చేసినాం. ఇవాళ నేను వచ్చినాక కూడా ఇక్కడ మనం ఈ ఎస్టీ పిల్లలు ఏది బాలలది ఒకటి ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నాం కంజర్లో. ఇక్కడ బీసీ హాస్టల్ ఒకటి కాలేజీ గురుకుల పాఠశాల మనం ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇవాళ 100 బెడ్ల పడకల హాస్పిటల్ ఇక్కడ ఇనాగ్రేషన్ చేసుకున్నాం. ఇవాళ నేను ఒక డాక్టర్గా వైద్య వృత్తిలో తెలిసిన వానిగా మీకు ఒక ప్రాణిక ప్రజాప్రతినిధిగా ఆ రోజు చెప్పిన మనము వైద్యానికి విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం, వ్యవసాయానికి సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తాం. ఇక్కడ వ్యవసాయానికి పెద్దపీట వేయడము, మరి విద్యార్థులందరూ కూడా ఉద్యోగాలు ఇవ్వడము, అదేవిధంగా పేదరికంలో ఉన్న వాళ్ళందరూ కూడా సంక్షేమ పథకాలను ఆదుకోవడమే ప్రభుత్వం యొక్క లక్ష్యం. మనము ఈ మన కాన్స్టిట్యున్సీలో గత 10 సంవత్సరాలలో ఒక 10 బెడ్ల హాస్పిటల్ కూడా 10 బెడ్లు యాడ్ చేసిన దాఖలాలు లేవు. ఇవాళ మనకు టెక్నికల్గా డిస్పల్లీలో కూడా మన మంత్రి గారు ఒప్పుకున్నాడు, దాని మీద ఎండార్స్మెంట్ కూడా వేసిండ్రు. కొంచెం టైం పడుతుంది కానీ అక్కడ కూడా ఒకటి మరి చైల్డ్ అండ్ మదర్ అండ్ చైల్డ్ హెల్త్ కేర్ కింద ఒక 100 బెడ్ల హాస్పిటల్ శాంక్షన్ కాబోతుంది అక్కడ డిస్పల్లీలో. అదేవిధంగా ఇందల్వాయిలో మనకు హైవేస్ ఎక్కువ ఉన్నాయి, మరి యాక్సిడెంట్స్ బాగా అవుతున్నాయి అని చెప్పి అక్కడ ట్రామా సెంటర్ కూడా ఒక 50 బెడ్ హాస్పిటల్ శాంక్షన్ కాబోతుంది అక్కడ. అదేవిధంగా మనము ఇవాళ మన మిగతా మండలాల లైక్ ఇప్పుడు జక్రాన్పల్లి ఉన్నది, సిరికొండ ఉంది, ఇక్కడ మన మోపాల మండలం ఉంది, అక్కడ కూడా ఉన్న ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా అప్గ్రేడ్ చేయమని అడిగినప్పుడు ప్రభుత్వం స్పాట్గా స్పందించి ఇప్పుడు అవన్నీ కూడా 30 బెడ్ హాస్పిటల్స్ కాబోతున్నాయి. ఏది మన సిరికొండ కానీ మన మోపాలో ఉన్నట్టు ముదక్పల్లి ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ ఇవన్నీ ఇప్పుడు 6 బెడ్లే. అక్కడ జక్రాన్పల్లి కూడా మొత్తం ప్రైమరీ హెల్త్ సెంటర్స్ని కూడా అన్నిటి కూడా మనం అప్గ్రేడ్ చేసుకుంటా ఉన్నాం. అంటే ఈ విధంగా ఒకటని కాదు, విద్యకు అత్యధిక ప్రాధాన్యత. మీరు అందరూ కూడా ఇక్కడ తెలిసి ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు. చరిత్రలో మొట్టమొదటిసారి విద్యకు 21,000 కోట్లు 21,000 కోట్లు ఎడ్యుకేషన్కు ఖర్చు పెట్టబోతున్నటువంటి ప్రభుత్వం ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. ఇంతకుముందు ప్రభుత్వం 5% నుండి 6% కూడా బడ్జెట్లో పెట్టలే. ఇవాళ మేము 12% పెడుతున్నాం, డబుల్. ఇలా ఎస్సీ ఎస్టీ గిరిజనులకు మైనారిటీలకు కలిసి 45,000 కోట్లు, గ్రామీణ ప్రాంతాలకు అంటే పంచాయరాజ్ రూరల్ డెవలప్మెంట్ కింద 40,000 కోట్లు మనం బడ్జెట్లో పెట్టుకున్నాం. అంటే ఇవి కాంగ్రెస్ పార్టీ అంటే ప్రయారిటీస్. ఏదో పైసలు వస్తాయని చెప్పి కూలిపోయే మేడిగడ్డ కట్టడం కాదు. ఇవాళ మిషన్ భగీరథ ఉంది, ఎక్కడ నీళ్ళు వస్తున్నాయి, ఎవరైనా తాగుతున్నా. ఇవాళ మేడిగడ్డ, సుందిల్ల, అన్నారం కూలిపోతుంటే మామూలుగా మనం ఒక మేస్త్రి కట్టిన ఇల్లు 50 ఏళ్ళు ఉంటుంది, ఆ ప్రాజెక్టులు 100 ఏళ్ళకు డిజైన్ చేసినాయి. మరి ఇవాళ పోచంపాడు అట్లనే ఉందా, నాగార్జున సార్ అట్లనే ఉందా, కాంగ్రెస్ పార్టీ కట్టినాయి. ఇవాళ 3 సంవత్సరాలు కాదు, మేడిగడ్డ మునిగిపోయింది, పంపులు మునిగిపోయినాయి, సుందిల్ల కూలిపోతుంది, అన్నారం లీక్ అయిపోతుంది. ఇట్లా మాట్లాడితే 2 పిల్లలు మునిగిపోతే ఏమవుతుంది అని పెద్ద మనిషి మాజీ ముఖ్యమంత్రి మాట్లాడతాడు. నేను అడుగుతా ఉన్నా, మీరు ఇల్లు కట్టుకుంటారు, ఒక 20 పిల్లలు ఉంటాయి ఇల్లుకు, అందులో 2 పిల్లలు కూలిపోయిన ఇల్లు ఉంటుందా? మరి అంత సిగ్గు లేకుండా మాట్లాడితే ఎట్లా? ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఏమన్నా అంటే ఎందుకు పోతున్నాయి మీరు మేడిగడ్డకు, బొందలగడ్డకు పోతుర్రా, ఆడేమున్నది? అది మరి ఇంతకుముందు బొందలగడ్డకే నన్ను బస్సులు వేసి తీసుకుపోయి అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, అధికారం పోయిందని చెప్పి వివక్షణ లేకుండా ఇష్టం ఉన్నట్టు మాట్లాడు. ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంది. అరే ఎట్లా కూలిపోతుంది? 65 మంది మాకు ఉండనే ఉన్నారు అంటే నీకు ఉన్నది 39 మంది. ఇక బీజేపీ వాళ్ళు లక్ష్మణ్ అన్నారు అంటున్నారు కాంగ్రెస్ పార్టీ ఉండదు, కూలిపోతుంది ప్రభుత్వం. అంటే మీకు 8 మందిని ఎట్లా కూలుస్తావు? అంటే ఉద్దేశం ఏంటంటే టీఆర్ఎస్తో కలుస్తాం, ఇంకేమైనా అవసరం ఉంటే కాంగ్రెస్ వాళ్ళని కొంటాం, గివ్ పనులు చేసేది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రజలు కోరుకున్నటువంటి పార్టీ, ప్రజలు ఓటేస్తే గెలిచినటువంటి పార్టీ. కాబట్టి మీ అయ్యతరం కూడా కాదు కాంగ్రెస్ పార్టీని కూలగొట్టడం అని మన ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ మేము కూడా చెప్తున్నాం.
అంటే ఎన్ని కుట్రలు. ఇలా ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని కూలగొడతారండి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే యాక్సెప్ట్ చేయరా? ప్రజల తీర్పుని యాక్సెప్ట్ చేయరా? అంటే మీ జాగిరా ఏమన్నా? ఇన్ని రోజులు మీకు అధికారం ఇస్తేనేమో గడిలలో రాజ్యం వేసారు, ఫామ్ హౌస్లలో అన్నారు, ఇంటికి కొని రానియలే. ఇక అయ్యా కొడుకు అల్లుడు బిడ్డ అంతే. మాదే రాజ్యం ఉన్నట్టు ఆ గడి నిర్మించుకొని ఇక్కడ ఫామ్ హౌస్లు నిర్మించుకొని ప్రజలకు అందుబాటులో. ఇవాళ కాంగ్రెస్ పార్టీ రాగానే మొత్తం ప్రజాభవన్ చేసేసినాం, ప్రగతి భవన్. అక్కడ ఇలా ప్రజావాణి నడుస్తూ ఉంది. ఇవాళ దీక్ష మన కవిత చేసింది. మొన్నలాగానేమో ఏమంటారు దాన్ని, ధర్నా చౌక్ ఎందుకు అన్నారు. ఇవాళ ఇప్పుడు ధర్నా చౌక్ ఓపెన్ చేస్తే ఆమెను పోయి ధర్నా చేసి ఇప్పుడు అంటున్నారు బీసీలకు న్యాయం జరగాలి, మహిళలకు న్యాయం జరగాలి. ఎవరికి అంటే ఏమన్నా టీఆర్ఎస్లో పదవులు వచ్చినాయంటే కవితకి ఎంపీ టికెట్ ఆమెకే కావాలి, ఎమ్మెల్సీ టికెట్ ఆమెకే కావాలి. నన్ను అర్ధానంగా 3 ఏళ్ళకి ముగిసేసి ఆమెకి ఇచ్చుకున్నారు నా ఎమ్మెల్సీ టికెట్. అంటే వీళ్ళు మహిళా సమాజం గురించి, మహిళల గురించి, బీసీల గురించి మాట్లాడుతున్నారు. అంటే మీరు గమనించాలని ఏమంటున్నారంటే, మీరు గమనించండి. ఈ దొంగలు మళ్ళా ఏదో ఒక కథ చెప్పి మళ్ళీ మోసం. ఇప్పుడు అంతకుముందు ఏమన్నారు, కాంగ్రెస్ పార్టీ వస్తే కరెంట్ ఉండదు, కాంగ్రెస్ పార్టీ వస్తే కళ్యాణ లక్ష్మి రాదు, కాంగ్రెస్ పార్టీ వస్తే పెన్షన్లు రావన్నారు. ఇవాళ వస్తున్నాయా? కరెంట్ వస్తుందా? ఇవాళ పెన్షన్లు వస్తున్నాయా? నేనే కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇలా మొన్న 400 చెక్కులు వంచింది. ఇక్కడ ఉన్న డబ్బులని ఖాళీ చేసి, ఖజానా మొత్తం ఖాళీ చేసి 7 లక్షల రూపాయలు అప్పు చేసి, కాంగ్రెస్ వాళ్ళు దాని పైసలు లేవు, కాంగ్రెస్ వాళ్ళు ఏం చెయ్యరు అంటే దేనికి పైసలు ఉండే ఇలా మొత్తం దివాలు తీపిచ్చిర్రు. మొత్తం అప్పుల రాష్ట్రంగా చేసి, ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఇవాళ చర్చ జరుగుతూ ఉంది. ఇలా మీరు పేపర్లో కూడా చూసుంటారు. మళ్ళీ ఒక జ్యుడిషియల్ ఎంక్వైరీ చేసాం కాళేశ్వరం ప్రాజెక్టు మీద కానీ, మళ్ళీ ఇలా విద్యుత్ కొనుగోలు విధానాలు కానీ, విద్యుత్ ప్రాజెక్టుల మీద. గొర్రెలు కొంటే అందులో మోసమే, చేప పిల్లలు కొంటే అందులో మోసమే, ఈ సివిల్ సప్లైలో మోసమే, కరెంటు కొంటే మోసమే. దేంట్లో పోరాళ్ళు ఎగ్జామ్ రాస్తే అందులో పేపర్లు లీక్ అయ్యా, లేకుంటే ఒకటి భూములు అమ్ముకోవట్టి, ఒకటి లిక్కర్ అమ్ముకోవట్రి. ప్రజలు బుద్ధి చెప్తే మొన్న కొంచెం ఓపిక పట్టాలి కదా. మరి 10 ఏళ్ళు చూసిర్రు, మరి ఒక 5 ఏళ్ళు చూద్దామని. అంటే ఈ విధంగా మరి విచక్షణ జ్ఞానం లేకుండా టీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి మీరందరూ కూడా విఘ్నులు. మరి మీరందరూ కూడా ఆలోచించి, మనము రాబోయే కాలంలో ఇంకా ఇందిరమ్మ రాజ్యం ఏర్పడ్డది, ఇంకా చాలా పనులు చేసేది ఉంది. కాబట్టి మనం అందరం కూడా కలిసికట్టుగా మీ అందరి సహకారంతో ఇంకా ప్రభుత్వం ఇంకా మనకు బలమైన నాయకత్వం ఉంది. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, అక్కడ సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఆధ్వర్యంలో మనం ఇంకా రాబోయే ఎన్నికల్లో మన పార్లమెంట్లో కూడా మనం ఖచ్చితంగా 12 నుండి 14 సీట్లు మనం గెలిచినాం అనుకోండి. మీరు అనొచ్చు ఏమవుతుంది ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఉన్నది, మనకు ఎంపీలతో ఏం సంబంధం అని. ఇవాళ మనకు రావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా వస్తాయి, కేంద్రం మనకు రావాల్సిన వాటా మనకు వస్తుంది. ఇవాళ 10 ఏళ్ళు అయినా కానీ రాష్ట్రం విడిపోయినటువంటి ఏదో రీఆర్గనైజేషన్ బిల్లులో ఉన్నాయి, చాలా విషయాలు కాలే. ఇవాళ మనం బీసీ జనగణన అంటున్నాం దేశవ్యాప్తంగా. మన ప్రభుత్వం వస్తే మనం బీసీ జనగణన చేస్తాం. మనకి ఇలా రైతుల గిట్టుబాటు ధరకు చట్టబద్ధత చేయాలంటున్నాం పార్లమెంట్లో. మన కాంగ్రెస్ పార్టీ వస్తే చట్టబద్ధత వస్తుంది. ఇవాళ మనం ఇందిరమ్మ ఇండ్లు అంటున్నాం, కేంద్రంలో రావాల్సిన ఇండ్లకు సహాయం మనకు వస్తుంది. కాబట్టి ఇవాళ మతం పేరు మీదనో, కులం పేరు మీదనో ఓట్లు అడిగితే మనం మోసపోవద్దు. నేను అడుగుతా ఉన్నా, ఇలా బీజేపీ వాళ్ళని ఎంపీ అరవింద్ ఉన్నాడు అక్కడ, మోడీ గారు 10 సంవత్సరాలు ఉన్నారు కదా, మరి ఏం చేసిరు? మీరే ఉన్నారు కదా, ఔరేక్ మార్ మోడీ అంట. మరి అంటే 10 ఏళ్ళు చేసిరు కదా, ఏం చేసిరో చెప్పమనండి. ఇవాళ కొత్తగా రామరావు మహారాజు గారిని మరి రాజకీయాల్లో తీసుకొచ్చి అన్ని తాండాలకు రామరావు మహారాజు బొమ్మలు పంపిస్తున్నారు. అయ్యా అరవింద్, నువ్వు 5 ఏళ్లలో ఏ ఒక్క తాండకని ₹1 ఇచ్చినావా నేను అడుగుతా ఉన్నా. ఏ ఒక్క తాండకని నువ్వు వచ్చినావా? ఏ ఒక్క తాండాలని ఎక్కడైనా భూముల సమస్య తీర్చినావా? ఎక్కడైనా పేదోడుకుంటే నువ్వు అరుచుకున్నావా? ఏదైనా ఒక ₹5 ఫండ్ ఇచ్చినావా? ఇవాళ రామరావు మహారాజు బొమ్మలు ఇచ్చి మరి నేను కూడా అంటే భక్తుడిని అంటే అది సరిపోదు. మీరు ఇవన్నీ డోకాబాజీ పనులకు మీరు మోసపోకండి. ఇవాళ మీదైనా బాగుపడుతున్నారంటే కాంగ్రెస్ పార్టీతోనే బాగుపడారు. మీ భూములు ఇచ్చినా, మీకు ఇండ్లు వచ్చినా, మీ పిల్లలకు ఉద్యోగాలు వచ్చినా, రిజర్వేషన్ వచ్చినా 12%, ఇవాళ మొన్నటి ఒక 6% ఇచ్చినాం, ఇవాళ 12% ఇస్తున్నాం. ఏదైనా ఇచ్చినా మన వాళ్ళు చదువుకున్నారు, పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు అయిందంటే కాంగ్రెస్ పుణ్యమే. ఈ పనికివాళ్ళ పనులకు మీరు ఏమి ఇది కాకుండా ఖచ్చితంగా మనం రాబోయే కాలంలో మన కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం. మన పార్లమెంట్లో కూడా మన నాయకుడిని రాహుల్ గాంధీ కానీ ప్రధానమంత్రిగా చేసుకుంటే ఇంకా మన బతుకులు ఇంకా బాగుపడతాయని చెప్పి ఇవాళ ఏదేదో చెప్తున్నారు. ఇక ఇట్లనే ప్రభుత్వం కూలగొడతామని, లేకుంటే ఇంకా మళ్ళీ ఒకసారి మోడీ అని అంటే దేని కొరకు? మీరు ఏం చేసిండో చెప్పండి. పోనీ ఇంకా మళ్ళీ ఒకసారి ఓట్లేస్తే ఏం చేస్తారో చెప్పండి.
పేదలకు భూములు ఇస్తారా, ఇండ్లు కట్టిస్తారా, చదువుకున్న వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తారా? ఏం చేస్తారో చెప్పకుండా ఇక దేవుని పేరు మీద, మతం పేరు మీద ఓట్లాడుతున్నారు. కాబట్టి మీరు జాగ్రత్తగా మళ్ళీ వీళ్ళన్నీ కాకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి దీవించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ, నాకు యాక్చువల్గా ఒక మీటింగ్ ఉంది 3 గంటలకు. ఆడ నేను పోవడానికి ఇంకా 2.5 గంటలు అవుతుంది మినిమమ్. సో మీటింగ్ లేట్ అవుతుందని చెప్పి నేను ఎవరిని అవకాశం ఇవ్వకుండా నేనే మాట్లాడదాం అనుకున్నా. ఎందుకంటే అనుకోకుండా ప్రోగ్రామ్ అది మన దీపదాస్ మున్షి గారు పార్లమెంట్ రివ్యూ ఉంది, నేను ఖచ్చితంగా వెళ్ళాలా. కాబట్టి మీరు అందరూ ఇక్కడ వేదిక మీద ఉన్న అందరూ కూడా నాయకులు అన్యదా భావించకుండా మీరు మరి మళ్ళీ మనం కలుద్దాం. కలిసిన ఇంకా చాలా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి, చాలా తిరిగేది ఉంటుంది. అన్ని గ్రామాలకు నేను మళ్ళీ వస్తా. ఇవాళ మనం ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ తెచ్చుకున్నాము, ఇంకా ఎస్డిఎఫ్ ఫండ్ కూడా మనకు ఒక 10 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాంట్లో కూడా సెగ్రిగేషన్ ఇచ్చారు, ఒక 2 కోట్ల రూపాయలు స్కూల్ బిల్డింగ్లకు కానీ స్కూల్ ఫెసిలిటీస్ అంటే వాటరు, బాత్రూమ్స్, తర్వాత అక్కడ డైనింగ్ కిచెన్ కానీ ఏదైనా కావాలని మళ్ళీ డ్రింకింగ్ వాటర్ 1 కోటి రూపాయలు, తర్వాత ఒక దగ్గర 6.5 కోట్ల రూపాయలు మనము ఈ స్పెషల్ డెవలప్మెంట్ కింద మనకు ఫండ్స్ వచ్చినాయి. అవి కూడా అన్ని గ్రామాలకు తప్పకుండా గ్రామానికి కొంచెం మనం ఇద్దాం. ఎక్కడైతే అత్యవసరంగా అవసరం అక్కడ పెట్టుకోండి. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ద్వారానే ఇలా గ్రామాలు అభివృద్ధి చెందాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇవాళ చూస్తూ ఉన్నాం ఎంత ప్రశాంత వాతావరణం ఉంది, ప్రజలంతా హ్యాపీగా ఉన్నారు. కేసులు లేవు, కొట్లాటలు లేవు, బెదిరింపులు లేవు. అరే ఎవడయ్యా జాగిరు, ఎందుకు బెదిరిస్తారు? ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం. బెదిరించేటోళ్ళ పని కూడా మేము పడతాము. ఎవడన్నా మీరు ఇంకా అధికారం మాదే ఉన్నది అనుకుంటే మాత్రం నిజంగానే ఎత్తులు తీస్తామని చెప్తున్నాము. ఇవాళ ఇంకా అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా నడుస్తూ ఉన్నాయి కొన్ని. కాబట్టి ఇవన్నీ కూడా మానుకోండి. మీరు ఇక్కడ ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ప్రతి పేదవానికి ప్రతి పలక మేము ఇలా కళ్యాణ లక్ష్మి చెక్లు ఇచ్చినాం. ఎవరైనా టీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని అడిగినామా? ప్రతి వాళ్ళకి అందరికి ఇచ్చినాం. పెళ్లి చేసుకుని వాళ్ళు ఎలిజిబిలిటీ చేస్తాం. ఇలా ఏదైనా తెల్లారి ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, ఇంకే పథకమైనా కానీ, సిలిండర్ కానీ మేము మా పార్టీ అడిగినామా? కాబట్టి ఇంకా ఏదేదో చేస్తూ ఉన్నారు టీఆర్ఎస్ వాళ్ళు. అక్కడక్కడ నాయకులను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్తున్నాం. ప్రజలతో మాకు సంబంధం లేదు. ఎవడైతే ఎక్కువ ఎక్స్ట్రా చేస్తున్నాడో ఇక చెప్తున్నా. అక్కడ ఉన్న కారు డ్రైవర్ మూలకు పడ్డాడు, కారు షెడ్లకు పోయింది. ఇక మనోడు మంచాన పడ్డాడు. ఇక్కడ అయ్యా కొడుకు 2 ఎమ్మెల్యేలు ఉండే దర్పల్లికి. ఇక ఒకటి తెలంగాణ తిరుగుతుండే, ఒకటి పొద్దున దాకా తిరుగుతుండే. ఈ కొడుకులు ఇద్దరు ఇప్పుడు హైదరాబాద్ దాక్కుంటుండ్రు. ఏమన్నా కింద మీద చేసిరానికి టీఆర్ఎస్ మాత్రం వదిలేదని ప్రజాముఖంగా హెచ్చరిక చేస్తాము. తర్వాత అది కానీ ఇప్పుడైతే మీరు 30% కట్టుకోవాలి. కట్టుకుంటే టెంపుల్ ఇప్పుడు ఒక 30 లక్షలు టెంపుల్ కట్టాలనుకో, 10 లక్షలు కట్టకుండా సరే మరి చెప్తాం.